కేఆర్కే న్యూస్ కి స్వాగతం. ది రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక మెగా కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆర్ఎంటీఏ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, మొబైల్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై తమ సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కమిటీ సభ్యులందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. 9 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్ టెక్నీషియన్ల సమస్యల పరిష్కారానికి, వారి వ్యాపార నైపుణ్య అభివృద్ధికి తోడ్పడాలన్న సత్సంకల్పంతో ఏర్పాటైన నగర అసోసియేషన్ కార్యక్రమంలో గ్రేటర్ రాజమహేంద్రవరం పరిధిని దాటి జిల్లా స్థాయిలో కమిటీలు వేయడం, అనంతరం రాష్ట్రంలోని 26 జిల్లాలలో ఉన్న అన్ని నియోజకవర్గాలలోని అన్ని కమిటీలను ఏకం చేస్తూ ఏపీఎంటీఏ రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంలో ఆర్ఎంటీఏ పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. ప్రతి జాతీయ పండుగను అసోసియేషన్ తరపున అధికారికంగా నిర్వహిస్తూ అనేక సందర్భాలలో అన్నదానాలు, రక్తదానాలు చేసి ఎంతో మంది అవసరార్థులను ఆదుకున్నారని, అనేక మంది అనేక కారణాల వల్ల అనారోగ్యం పాలైన వివిధ సమస్యలు చిక్కుకున్న తమ తోటి టెక్నీషియన్లకు అనేక సందర్భాలలో ఆర్థికంగా ఆదుకుని 60 మంది సభ్యులతో ప్రారంభమైన సంఘం ప్రస్తుతం సుమారు 400 మంది కమిటీ సభ్యులతో ఒక పెద్ద కుటుంబంలా ఐకమత్యంతో అందరికీ ఆదర్శంగా కొనసాగుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంటీఏ రాష్ట్ర అధ్యక్షులు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి నాలి హేమసుందర్, రాష్ట్ర గౌరవ సలహాదారు మహమ్మద్ ఆరిఫ్, నగర కమిటీ అధ్యక్షులు ఖలీల్, ఉపాధ్యక్షులు అయ్యప్ప, ప్రధాన కార్యదర్శి హేమంత్, సంయుక్త కార్యదర్శులు రాజా, జఫరు, కోశాధికారి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అని రాజమండ్రిలో ఉన్న మొబైల్ ఫోన్ సర్వీస్ చేసే టెక్నీషియన్స్ అంటున్నారు. 2017లో ప్రప్రథమంగా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుని ఒక యూనియన్గా ఏర్పడి దానికి ఒక కమిటీని ఏర్పరచుకుని 2017లో స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి దిగ్విజయంగా అడుగుపెట్టడం జరిగింది. దీంట్లో మొదటిసారిగా 60 మందితో స్టార్ట్ అయిన రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఈరోజు 400 మంది సభ్యత్వానికి చేరుకొని రాజమండ్రితో పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల యూనియన్లు అన్నింటినీ కూడా కలుపుకొని 6 జిల్లాల గోదావరి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో ఉన్నటువంటి యూనియన్లన్నీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అనే ఒక రాష్ట్ర వ్యాప్తమైన యూనియన్ ఏర్పరచడంలో మా రాజమండ్రి యూనియన్ ప్రముఖమైన పాత్ర పోషిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం మేము. ఇలాగే రాజమండ్రి యూనియన్ అంటే ఇది ఒక యూనియన్, ఇందులో మేము సభ్యులు అని కాకుండా మేమంతా ఒక కుటుంబ సభ్యులు అన్నట్టుగా అందరం కూడా కలిసిమెలిసి వెళ్తున్నాం. రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా టెక్నీషియన్స్ అనేవాళ్ళు అందరూ కూడా సోదరభావంతో ఒక కుటుంబంలో ఉంటున్నాం. ఎవరికైనా ఒక కష్టం వచ్చిందంటే తాటి టెక్నీషియన్స్ అందరూ ఆదుకుంటున్నారు. అలాగే ఎవరికైనా ఏదైనా కావాలంటే ఒకరికొకరు చేదోడుగా ఉంటున్నాం. ఈరోజు చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. దీనికి మా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి మా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మొబైల్ టెక్నీషియన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2017 సంవత్సరం జూలై 4వ తారీఖున ఒక 5గురికి వచ్చిన ఆలోచనలోంచి పుట్టిందే ది రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్. అప్పుడు దాదాపుగా ఒక 70 మంది సభ్యులతో ప్రారంభమైనటువంటి ఆర్ఎంటీఏ ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ ఇప్పుడు దాదాపు ఒక 400 మంది సభ్యత్వాలతోటి విరాజిల్తూ ఉంది. ప్రతి సభ్యుడు కూడా యూనియన్ ఐడి కార్డు తోటి బిజినెస్ చేసుకుంటూ, అదేవిధంగా మన జిల్లా వ్యాప్తంగా కూడా ఉభయ గోదావరి జేఏసీ పేరుతోటి వ్యాపారాన్ని మరింత భద్రపరచుకోవడం జరుగుతుంది. ఈరోజు 9వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆర్ఎంటీఏ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై ఆర్ఎంటీఏ. రాజమండ్రి మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆర్ఎంటీఏ 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చి ఆయన కేక్ కట్ చేసి మా సభ్యులందరినీ చాలా అభినందించి వెళ్ళడం జరిగింది. ఈ రాజమండ్రి యూనియన్ ఏదైతే ఉందో ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి రాజమండ్రిలో ఉన్న ప్రముఖ వ్యాపార యూనియన్స్లో ముందడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. దినదినాభివృద్ధి చెందుతూ ఏవైతే సోషల్ ఆర్గనైజేషన్ వర్క్స్ ఉన్నాయో, బ్లడ్ క్యాంప్ కానీ, చలివేంద్రాల ఏర్పాట్లు కానీ, మా టెక్నీషియన్లకి అవసరమైన ఏవైతే అవసరాలు ఉన్నాయో అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది.
ఈరోజు జరుగుతున్న ఈ 9వ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన మా టెక్నీషియన్స్కి అందరికీ కూడా మా కమిటీ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను. నా పేరు ఖలీల్, సిటీ ప్రెసిడెంట్.